వాక్యం తెలిసిన వారు ఒకవైపు వాక్యాన్ని బోధిస్తున్నారు. వాక్యం తెలియని వారు కూడా వాక్యాన్ని బోధించే పరిస్థితికి క్రైస్తవ సమాజం వచ్చింది. ఒక మాట మీకు చెప్పాలి అంటే, వాస్తవానికంటే అవాస్తవమైన సంగతులే ఎక్కువ ప్రజల మధ్యకు వెళ్ళిపోయాయి. వెనకాల లైట్లే లేదు అండి. వాస్తవమైన సంగతుల కంటే అవాస్తవమైన సంగతులే ఎక్కువగా క్రైస్తవ సమాజంలో చోటు చేసుకున్నాయి. ఈ విషయాలన్నీ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించే వాళ్ళకి, పరిశోధించే వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. వినేవాళ్ళు ఎక్కువైపోయారు తప్ప వాక్యాన్ని పరిశోధించేవారు బహు తక్కువగా మారిపోయారు. ఈ వినేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటేనండి, ఏది పడితే అది వినడం నేర్చుకున్నారు. విన్న దాంట్లో ఎంత వాస్తవం ఉంది, విన్న దాంట్లో ఎంత సత్యం ఉంది అన్న విషయాలు కూడా వీళ్ళు పరిగణలోనికి తీసుకోవటం లేదు. ఎవడో ఏదో ప్రసంగం చేయగానే వెంటనే దాన్ని 10 మందికి షేర్ చేయడం, అన్న ఏంటన్నా ఈ అన్న ఎలా మాట్లాడాడు అనడం. ఇలా మమ్మల్ని అడిగే కంటే ఆ ప్రసంగం చేసిన వాడిని ఏం చేయాలి? అడగాలి. ఎక్కడైతే వాడు ప్రసంగం చేశాడో, ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, బోధ విషయం మాత్రం ఎవరు కూడా ఏం చేయకండి, రాజీ పడకండి. ఎందుకంటే బోధే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ బోధ మారిపోతే మీరు పరలోకానికి వెళ్ళవలసిన దారి మారిపోతుంది. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఏంటంటే, యోధాపత్రిక అందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ ఒకే ఒక అధ్యాయములో 3వ వచనాన్ని గనక మనం చదవగలిగితే, ఆ కిందన ఆ చివరి మాట, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయండి? పోరాడవలెను. బోధ నిమిత్తం ఏం చేయాలి? పోరాడాలి. కానీ మనుషులు బోధ నిమిత్తం పోరాడరండి. దేని గురించి పోరాడతారు? దేని గురించి పోరాడతారు? దేని గురించి పోరాడతారు? సొంత విషయాల గురించి పోరాడతారండి. సొంత విషయాలు, వాళ్ళల్లో మనుషుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తారు. లోపము లేనివాడంటూ ప్రపంచంలో ఎవడు లేడు. అది మనకు తెలవక మనం ఎంతసేపు ఏం చేస్తాం? మనకు లక్షణం, ఎంతసేపు ఎదుటివాడిని చూడటం, ఎంతసేపు ఎదుటివాడిని పరిశీలించటం. ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరొంక చూస్తున్నాడు. ఇయే నాకు పాటలు వచ్చా, నాకు వాక్యం వచ్చా, నాకు భక్తి ఉందా, నేను పరలోకం వెళ్తాం అనుకుంటావా? అలా అనుకుంటే ఈ తిప్పలన్నీ ఎందుకున్నాయి? అందరూ భక్తులుగా మారిపోదురు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయండి?
పోరాడండి. బోధ, ఈ బోధ గురించి దేవుడు ఏమన్నాడో తెలుసండి? ఎవడేం చెబితే అది మీరు వినండి అని చెప్పలేదండి. ఎవడేం చెబితే అది మీరు వినండి అని చెప్పలేదండి దేవుడు. ఏమన్నాడో తెలుసా? మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో, ఎవరిని? నేను ఈరోజు మాట్లాడబోతుంది ప్రసంగాలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడాలనుకోవటం లేదు. ప్రసంగాన్ని వింటున్న మనుషుల కొరకు మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఈ క్రైస్తవ సమాజానికి ఒక టైటిల్ పెట్టి మాట్లాడుతానని. ఇవాళ ఏమని? బోధ విషయమై జాగ్రత్త. ఈ క్రైస్తవ సమాజంలో వాక్యము తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాక్యము తెలియని వాళ్ళు ఉన్నారు. బోధించే వాళ్ళల్లో ఎవరికి వాక్యము తెలుసో, ఎవరికి వాక్యము తెలియదో, ఏ బోధ వింటే పరలోకం వెళతామో, ఏ బోధ వింటే పరలోకం వెళ్ళమో తేల్చుకోవలసింది ఎవరో తెలుసా? బోధ వినేవారు. ఎంతసేపు ట్రోల్ చేస్తారు విషయాలు. ఎవరి గురించి? ఆయన ఈ తప్పు మాట్లాడాడు, ఆయన ఈ తప్పు మాట్లాడాడు, ఈయన ఆ తప్పు మాట్లాడాడు. అవును, ఈ తప్పు మాట్లాడుతున్న అబద్ధకరమైన బోధకులందరూ కూడా బయలుదేరడానికి కారకులు ఎవరో తెలుసా? మాట్లాడలేదు మీరు. ఈ భయంకరమైన బోధకులు, బైబిల్ విరుద్ధమైన బోధకులు, బైబిలుకు వ్యతిరేకమైన బోధకులు, బైబిల్ చెప్పలేని దాన్ని చెప్పింది అంటూ నొక్కి ఒక్కాణించి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు పుట్టడానికి, క్రైస్తవ సమాజంలో బయలుదేరడానికి కారకులు ఎవరో తెలుసా? కూర్చొని వాక్యం వింటున్నా మీరే. మీకు గనక వాక్య పరిజ్ఞానం ఉంటే, మీకు గనక వాక్యము మీద పరిశోధన ఉంటే, ఇలాంటి అభాగ్యులు క్రైస్తవ ప్రపంచంలో పుట్టుకొచ్చేవారు కారండి. బైబిల్ చెప్పడానికి భయపడాలి. బైబిల్ బోధించడానికి 1-2 సార్లు ఆలోచించుకుని సమాజానికి వాక్యాన్ని చెప్పాలి. ఆ భయం నేటి బోధకులకు లేదు. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలటండి. అధికారులు ఈరోజు భయపడుతున్నారండి. ఎవరి దగ్గరైనా కొంచెం లంచం తీసుకోవాలంటే భయం అండి. ఒక కాని ఫైల్ మీద సంతకం పెట్టాలంటే భయం అండి. అవునా కదా? ఒకప్పటిలాగా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఒకప్పటిలాగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటానికి వీలు లేదు. భయపడుతున్నారు ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి, అటు ప్రజలకు. మరి బోధకులు ఎలా ఉన్నారు? ఏది పడితే అది బోధించటమే. వాళ్ళని అడిగేవాడు ఎవడు లేడు. కారణం ఏంటో తెలుసా? వినేవాళ్ళందరూ గొర్రెల్లాగా వింటున్నారండి. అందుకే అంటున్నాడండి, ఏమని? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం వింటున్నారు? ఏ బోధ వింటున్నారు? అక్రమమైన బోధ వింటున్నారా? సక్రమమైన బోధ వింటున్నారా? మా సంఘానికి 1000 మంది వస్తారండి. నీ దిక్కుమాలిన సంఘానికి 1000 మంది వస్తే సుఖం ఏంటి? 4000 మంది వస్తే సుఖం ఏంటి? నీకెంతమంది ఫాలోవర్స్ ఉంటే సుఖం ఏంటి? నీ వీడియోని ఎంతమంది చూస్తే ఉపయోగం ఏంటి? నువ్వు వాక్యానుసారమైన బోధ చేస్తున్నావా, వాక్యానుసారమైన బోధ చేస్తున్నాడా లేదా అన్నది
వినేవాడు ఒకటికి 2 సార్లు ఏం చేయాలి? ఆలోచించాలి. అంత తీరిక మనకెక్కడుంది? బెండకాయల నాణ్యత చూడడానికే మనకు టైం లేదు, అవునా? ఊడిపోయే పళ్ళు కోసం కొనుక్కునే పేస్ట్ కోసమే పెద్ద పరిశోధన మనకి. నువ్వెంత పెద్ద గొప్ప పేస్ట్ అయినా కొనుక్కో, కొంతకాలం అయిన తర్వాత ఈ పళ్ళు ఏం చేయ ప్రజల మధ్య నోరు పారేసుకుని బోధలు చేస్తున్నారు. అడగగలుగుతున్నాడండి ఎవరన్నా? సమర్థించుకోవటం మళ్ళీ ఏమన్నాడో చూడండి. ఇంకొక ఎంత మంచి మాట రాశాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెసలోనికయలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు ఎవడైనా ఒకడు బహిరంగంగా ఏదైనా వాక్యం మీద ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు అది అలా ఉందో లేదో ఏం చేయాలి? ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఎవరు? మీరు మారితే బోధించేవాడు మారుతాడు ముందు, అవునా కదా? మీరేం చేయాలి? పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినం లేఖనములను ఏం చేస్తున్నారట? వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే అలా పరిశీలించినప్పుడు ఏదన్నా తప్పు అనిపించింది అనుకోండి, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట? వీళ్ళు పౌలు సీల దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోయి, అన్నా మీరు రాత్రి చేసిన ప్రసంగంలో మాకేంటో కొన్ని తప్పులు అనిపిస్తున్నాయి, అవేవో మీరు చెప్పిన సందర్భాలు వాక్యానుసారం కాదనిపిస్తుంది మాకు. ఎవరన్నా అలాగా అడగడుగుతున్నారా? పౌలును సీలయు చెప్పిన సంగతులు అంటే వాళ్ళు చెప్పిన మాటలన్నీ, వాళ్ళు చెప్పిన రిఫరెన్సులన్నీ, వాళ్ళు ఇచ్చిన వివరణ అంతా అలాగుందో లేదో, అది వాక్యానుసారమో కాదో అని ఎవరు చూస్తున్నారు? మేమే కాదు, పరిశీలన దొంగ పరిశీలనలు కూడా ఉంటాయి దీంట్లో. మరి నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదనుకో, డాక్టర్ గారు మందులే రాశాడు, కానీ మందులు కొనుక్కునేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ మందులు బతుకున్నాయా చచ్చిపోయినాయా? సేమ్ రాసిన కంపెనీ ఇచ్చాడా, వేరే కంపెనీ ఏదైనా చూసుకుంటారా లేదా? కొంతమంది అలా మళ్ళీ డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్తాం, అయ్యా మీరు రాసినవి ఇచ్చారంటారా అండి? ఏమన్నా కంపెనీ మార్చేశారంటారా? అప్పుడు డాక్టర్ చెప్తారమ్మా ఈ మందులు మార్చేశాడమ్మా, ఈ టానిక్ మార్చేసాడమ్మా, ఈ ఇంజెక్షన్ మార్చేసాడమ్మా, కనుక మళ్ళీ అది వెనక్కి పట్టుకెళ్ళిపోయి సేమ్ అదే కంపెనీ ఏం చేయండి? మందుల విషయంలో జాగ్రత్త ఉందా? ఉంది. మరి బోధ విషయంలో జాగ్రత్త ఏది? పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము కూడా ఏం చేస్తున్నారట వాళ్ళు? ఒకడు బయలుదేరాడండి, పాపం మరణించడానికి ముందే కింగ్ జాన్సన్ విక్టర్ గారు ఒక పాట రాశారండి. యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మేల్కొల్పడానికి ఆయనకి బోలెడంత ఆత్మీయమైన జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఎవరు? ఎవడాల్బంలోనైనానండి ఒక పాట హిట్ అవుతుంది, 2 పాటలు హిట్ అవుతాయండి, అవునా కదండి? ఆయన చిత్రీకరించిన, స్వరకల్పన చేసిన, సంగీతాన్ని కూర్చిన ఏ పాట అయినా కానీ ఏమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు 2024లో కొన్ని పాటలు మీ ముందుకు వచ్చాయి. అన్ని పాటలు వింటారా? కొన్నే వింటారా మీరు? అన్నీ వింటారు. ఏ అన్నీ బాగుంటాయి. సుందర శబ్దలేఖనమాల దగ్గర నుంచి
ఈ రోజుకి విడుదలైన ఆల్బమ్ వరకు ప్రతి పాట కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ప్రతిదీ ఒక ఆణిముత్యం. ఎందుకో తెలుసా? పరలోకపు తండ్రి మనసు ఆ పాటలలో ఏమైంది? జైశాలి గారు ఒక్కొక్క గంటలో ప్రసంగం చేస్తుంటే ఆ గంట ప్రసంగాన్ని మహానుభావుడు 5 నిమిషాల పాటలో ఏం చేసేవాడు? సమకూర్చేవాడు. ప్రతిదీ నిజమండి. ప్రతి పాట కూడా మనుషులను ఆకర్షించేదండి. కొంతమంది దౌర్భాగ్యుల యొక్క పనేంటో తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఖ్యాతిని తగ్గించాలి అని, వారి చెప్పింది తప్పు అనాలని శతవిధాల ప్రయత్నాలు చేసేస్తున్నారండి. అలా చేసేస్తున్నప్పుడు బోర్లంగా పడిపోతున్నారండి వీళ్ళు. ఎక్కడా? నిజమండి. ఆయనేమో క్రైస్తవ ప్రపంచానికి ఒక అద్భుతమైన మేల్కొలుపు. హెబెలు రక్తం శిక్షించమని కోరింది. హెబెలు రక్తం మొదలుకొని బరకయా కుమారుడైన జకరియా రక్తము వరకు ప్రతి పరిశుద్ధుని రక్తము కూడా మీ మీదకి వస్తుంది. అంటే ప్రతి రక్తము కూడా మన మీద ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. కానీ యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? క్షమించమని కోరుతుందంటే ఒకడికి కడుపు మంట ఆగలేదండి. ఆ నిజంగా చాలా చిన్ని పిల్లోడండి. ఆ నిజంగా వెరీ కిడ్ అనమాట. దేంట్లో? ఏదో ఆయన్ని ఇన్ని తిట్టి కొంచెం సెలబ్రిటీ అయ్యాడు. ఈయన దైవ సేవకుడు కూడా కాదు. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యూట్యూబ్ సెలబ్రిటీలు వీళ్ళంతా. ఏమంటే దైవ సేవకుడు అనిపించుకోవటం బాగుందా? సెలబ్రిటీ అనిపించుకుంటాం బాగుందా? చాలామందికి దైవ సేవకుడు అనే బిరుదు కంటే ఓ పిచ్చి ఉంది వీళ్ళకి. ఏంటిది? సెలబ్రిటీ. వీడు కొంతమందిని తిట్టి, వాక్యం చెప్పి కాదు, నిజాన్ని చెప్పి కాదు, సత్యాన్ని ప్రకటించి కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం పారేసుకుని? నోరు పారేసుకుని ఫేమస్ అయ్యాడండి. వాక్యంతో కాదు. వీడేం చెప్పాడంటే హెబెలు గారి రక్తం కూడా ఏమని కోరుతుంది? హెబెలు గారి రక్తం క్షమించమని కోరుతుందా? మీరేమి వినుచున్నారో ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. కొన్ని వేల మంది వినుంటారండి. యూట్యూబ్లో కూడా కొన్ని వేల మంది వినుంటారండి. ఎవడైనా అడగగలుగుతున్నాడా? ఎవడైనా నిలదీయగలుగుతున్నాడా? ఎంతమంది చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు గళమెత్తి హెబెలు రక్తం శిక్షించమంటుంది, యేసు రక్తమే క్షమించమంటుంది, యేసు రక్తానికి హెబెలు రక్తానికి చాలా వ్యత్యాసం ఉంది అని బల్లగుద్ది నొక్కి వక్కాణించి ప్రసంగాలు చేస్తుంటే దుర్మార్గుడికి ఎప్పటికీ మనస్సు మారటం లేదండి. ఏం చేయాలి? తప్పు చెప్పాను, తప్పుగా ఆలోచించాను, క్రైస్తవ సమాజం నన్ను ఏం చేయాలి? మన్నించండి, నన్ను నేను సరిచేసుకుంటాను అన్న మాట వాడి నోట రావటం లేదండి. ఇప్పటికీ తప్పు చేయటం సహజం. దానిని ఏం చేయమన్నాడు దేవుడు? ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. వాడికి ఒప్పుకునే అంత మంచి మనసు కూడా లేదండి. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా అండి? ఏం చెబుతున్నాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా,
మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా. కనిపెట్టాలి మీరు ఇలాంటి వాళ్ళని. ఈ జాబితాలో ఎక్కువ మంది ఎవరున్నారో తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో వాక్యాన్ని నేర్చుకొని, బాగా వినాలి మీరంతా. ఎవరిని కనిపెట్టమంటున్నాడు? బాగా చదవండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇందులో మనం బైబిల్ మిషన్ వాడిని పెట్టడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు. వాక్యము తెలిసిన ఏకైక సంస్థ ఏంటది? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇందులోంచి కొంతమంది బయటికి పోయారు. ఈ పోయిన వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటో తెలుసా? సమాజాన్ని సంస్కరించటం లేదు వీళ్ళు, సమాజాన్ని బాగు చేయటం లేదు వీళ్ళు, సమాజానికి శ్రేయస్సుకరమైన మాటలు చెప్పటం లేదు వీళ్ళు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు ఇప్పుడు ఏ బోధ చేస్తున్నాడు ఆయన? వ్యతిరేక బోధ. ఏ బోధ అండి? వ్యతిరేక బోధ. బైబిల్కి వ్యతిరేకమైన బోధ. ఏ బోధ? ఏమండి, హెబెలు రక్తము యేసు రక్తము ఒకటైతే అసలు యేసు రావటం ఎందుకండి? మీరు ఒక మాట చెప్పండి. యేసు వచ్చి ఏం చేయాలి? ఇంకా ఈ మానవులందరూ ఏం చెయ్యలేకపోయారో అవన్నీ చెయ్యటానికి ఎవరొచ్చారు? ఇంకా యేసుని హెబెల్ని కలిపేస్తున్నాడండి ఈయన. పరిశుద్ధాత్మ గ్రంథకర్త ఏం రాశాడంటే, హెబెలు కంటే మరీ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. అసలు యేసుక్రీస్తు రక్తం ముందు హెబెలు రక్తం ఎందుకు కూడా కొరగానిది. నిజం, నిజమండి. ఇది మనం నేర్చుకున్నాం. ఇది అపోస్తుల బోధ. ఏ బోధ? బైబిల్ బోధ. ఇప్పుడు బైబిల్ని వ్యతిరేకించే బోధ. అదే చెబుతున్నాడు. ఏమని? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా. నిజమండి. మన తండ్రి గారు మనకు ఒక బోధ. ఏ బోధది? అపోస్తుల బోధ. ఈరోజు జైశాలి గారి బోధించేది జైశాలి గారి బోధ కాదది. ఏ బోధ? అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధను ప్రారంభము నుంచి చాలా మంది ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక చూస్తారా ఒకసారి? గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? వీళ్ళు ఇందులోంచే. ఏ అపోస్తుల బోధలో నుండి అయితే వచ్చారో కొంతమంది క్యారెక్టర్ లేని ఫెలోస్ ఉంటారండి. వాళ్ళకి లోబడడం ఇష్టం ఉండదు, కలిసి ఉండడం ఇష్టం ఉండదు, సహోదరులతో సహవాసం చేయటం ఇష్టం ఉండదు. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు? బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు బయటికి వెళ్ళిపోయి ఏం సాధించేస్తావు? ఇప్పుడు కుమారుడు ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు. పాపం అన్నీ సమకూరుస్తున్నాడు తండ్రి, అన్నీ చేస్తున్నాడు 2 కొడుకులకి తండ్రి. తండ్రి ఇంటికాడ చక్కగా ఉంది జీవితం.
ఒక పాడు బుద్ధి పుట్టింది వాళ్ళలో. తండ్రి కొట్టాడేమో మరి, తిట్టాడేమో మరి, కొన్ని జాగ్రత్తలు చెప్పాడేమో మరి, పద్ధతిగా ఉండరా కొడుక అని చెప్పాడేమో మరి. ఈ విషయాలన్నీ వాడికి నచ్చలేదు. నేను బతకలేనా? నేను మనిషిని కాదా? నాకు కాళ్ళు లేవా? నాకు చేతులు లేవా? నువ్వు అంటున్న మాటలన్నీ నేను పడాలా? కుదరదు. నాకు ఎంత భాగం వస్తుందో సాయంకాలానికి నువ్వేం చేయాలి? రెడీ చేసేయి. నేనేం చేస్తానో తెలుసా? నీకంటే గొప్పగా బతుకుతాను నేను అన్నాడు. బైబిల్ అండి, కథ చెప్పట్లేదు, కథ చెప్పటం లేదు. నీకంటే గొప్పగా బ్రతుకుతాను. నువ్వు అన్న మాటలు పడాలా? నీ మోచేతి నీళ్లు నేను తాగాలా? నేను మనిషిని కాదా? నాకు తెలివితేటలు లేవా? అని ఎదురు తిరిగాడటండి. ఎవరి మీద? తండ్రి మంచోడు కదా, ఏమండ కదా. సరే కొడుక, నా దగ్గరుంటే నీకు సంరక్షణ, నా దగ్గరుంటే నీకు మేలు, నా దగ్గరుంటే నీకు జీవం, నా దగ్గరుంటే నీ మీద ఏగ వాలకుండా, నీ జీవితం పాడైపోకుండా నేను చూసుకుంటాను బిడ్డ. వదిలే, నీ మేలేం అవసరం లేదులే, నీ జాలేమి నాకు అవసరం లేదులే. నేను బతకలేను అనుకుంటున్నావా? నాకు తెలివితేటలు లేవనుకుంటున్నావా? అవసరమైతే నిన్నే బోన్లో పెట్టేస్తాను. నేను అంత కెపాసిటీ కలిగినోడిని. నా సంగతి ఏమనుకుంటున్నావు? నేను వేటగాడిని, నేను వేటాడేస్తాను. అవసరమైతే ఆ వేటలో నిన్ను కూడా బలేసేస్తాను, పట్టేస్తాను అనేసి ఏం చేసిరంటే బయటికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే వీడి పరిస్థితి ఎలా మారిపోయిందంట. కానీ తండ్రికి బాధ లేదండి. అందుకే జైశాలి గారు ఇప్పటికి కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఏం చేస్తాడో తెలుసా? నాయన వచ్చేయండిరా, నా పిల్లల కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తాడు. అది ఎవరి మనసు తెలుసా? పరలోకపు తండ్రి మనసు. ఆ తండ్రి కూడా మేడెక్కాడట. ఏం నా కొడుకు వెళ్ళిపోయాడేటి? అయ్యో, నేను అన్న చిన్న మాటకు, నేను చేసిన చిన్న గద్దింపుకు నా కొడుకు నా మీద బాధ పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు అని దివారాత్రులు బాధపడుతున్నాడు. కానీ కొడుకు జీవితం ఏమైపోయిందో తెలుసా? వీడు వెయ్యలేని తప్పటడుగంటూ లేదు, వీడు చెయ్యని అన్యాయం అంటూ లేదు, వీడు చెయ్యలేని పాపపు క్రియ అంటూ మాతో నాశనం అయిపోయాడంటండి. అప్పుడు బయలుదేరాడట. ఎక్కడికి అంటే ఏమర్థమైంది నీకు? నిన్ను నీ తండ్రి ఒక మాట అన్నంత మాత్రాన్న, నీ తండ్రి నిన్ను గద్దించినంత మాత్రాన్న, నీ తండ్రి నిన్ను ఇబ్బంది పెట్టినంత మాత్రాన్న నువ్వు వదిలి వెళ్ళిపోవలసినంత అవసరమేమి? ఒకవేళ వెళితే పాడైపోయింది ఎవరు? వెళ్ళిపోయి ఏమైపోయాడు? పాడైపోయాడు. ఈరోజు కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బోధ మార్చేసుకున్నారండి. పైపెచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? ఈ పనికి మాలిన బ్యాచ్ అంతా ఆయన పేరు చెప్తే జనాలు ఎవరో వత్తలేదండి. ఎవరి పేరు చెప్తే? తండ్రి పేరు చెబితే ఎవరో రావట్లేదా? అందుకనండి ఆయన పేరు, ఆయన ఫోటోబు లేకుండా మా ఫోటోబే పెద్దగా వేసేసుకుని మేము అనేక మంది ఎవరిని తీసుకొచ్చేస్తున్నామండి. ఏం చేస్తున్నావురా జనాన్ని తీసుకొచ్చి? తండ్రి చెంతన లేకుండా ఒంటరిగా ఉండి నువ్వేం చేస్తున్నావురా అంటే ఏం చేస్తున్నాడట? సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? మీరు ఎలాంటి వాళ్ళు అంటే కనిపెట్టేవాడు కాదు. ఆడు 2 సినిమా డైలాగులు వేసాడు అనుకో, మీకు ఆడు హీరో. దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆ డైలాగులకి ఒక్కొక్కడికండి ఒక ప్రసంగానికే నచ్చేస్తాడండి ఒక్కొక్కడు.
అంతేనా? ఒక వంట వండగానే ఎలాగ నువ్వు మార్కులు వేసేస్తావు? అన్ని వంటలు కూడా ఆమెకి రావాలి. ఒక్కొక్కడేమో ఒక రోజు వాక్యానికి ఏమైపోతాడు? మారిపోతాడండి. దేవుడు అంటున్నాడండి, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను. ఏమండి, ఇప్పుడు ఆ మాట, ఆ ప్రసంగం హెబెలు రక్తము కూడా క్షమించమని కోరుతుంది అన్న మాట ఎలా ఉంది ఇప్పుడు వాక్యానికి? వ్యతిరేకం. ఇలాంటి వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారి నుండి మీరేమైపోండి. అలాంటి వాడి దగ్గర నుంచి ఏమైపోవాలట? వెళ్ళిపోవాలి. వాడు బోధ మార్చాడు, మన జీవితం అంతా కూడా ఏమైపోతుంది? పాడైపోద్దండి. పాతాళానికి వెళ్ళిపోతామండి. ఇంకేమంటున్నాడో చూస్తారా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్తారట వీళ్ళంతా? ఈ కల్పనా కథలు, ఈ దొంగ బోధలు, వ్యతిరేకమైన మాటలు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు? మన దగ్గర నుంచే. నిజమండి. నేను కనబడకుండా నేను ఒక చోట ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, ఆ మైకులో ఈ క్రైస్తవ్యం మీద ఏదైనా అవగాహన ఉన్నవాడు వెంటనే నా ప్రసంగాన్ని, నా శైలిని, నేను మాట్లాడే విధానాన్ని ఏమంటాడో తెలుసా అండి? ఏమంటాడు మీరు చెప్పండి? అరే బాబు, సుందర్రావు గారికి సంబంధించిన వాళ్ళు ఎక్కడికో వచ్చినట్టు ఉన్నారా అంటాడా లేదా? అంటాడా లేదా? ఒకటి ఈ మధ్య ఈ రేలంగలోనే ఉంటాడు, దేవోక్తి ఛానల్ అని ఏదో నడుపుతూ ఉంటాడు, దిక్కుమాలినోడు. ఈ రేలంగలోనే ఉంటాడండి ఆడు. ఆడికి ఏం తెలియదండి, చక్కటి సంఘాన్ని ఇచ్చి వెళ్ళిపోయానండి, బోలెడు మంది ఆత్మల్ని ఇచ్చి వెళ్ళిపోయానండి. ఇంచుమించు నేను రేలంగలో ఒక 60-70 మందికి బాప్తీసం ఇచ్చి ఉండుంటానండి. వాళ్ళందరినీ అప్పచెప్పానండి. చక్కగా ఆ సోదరులు, విలియం కేరీ గారి సందులో కొంతమంది సోదరులు ఉండేవారు. ప్రతి బుధవారం అక్కడ క్లాస్ జరిగేదండి. ప్రతి ఆదివారం ఇక్కడ ఒక సోదరుల ఇంటిపైన ఏం జరిగేది? ఆరాధన జరిగేదండి. ఈ దరిద్రులందరూ కూడా నా చేతిలోంచి పగ్గాలు లాగేసుకునండి. ఇది ఎక్కువైపోయిందండి క్రైస్తవ సమాజంలో. సంపాదించేవాడు ఒకడు, దాన్ని చేతిలోంచి లాగేసుకునేవాడు మరొకడు. మొత్తానికి నా దగ్గర నుంచి లాగేసుకునండి దాన్ని అంతటినే. వాళ్ళ సొంత కొంపడ పెట్టి దీన్ని అచ్చుకొట్ల వారి వీధికి తీసుకెళ్ళిపోయాడండి. మేం పేటలోకి రావటం ఏంటి? ఇందులో మా ఒకడేమో చెట్టు బజ్జీ ఉన్నాడు, ఇందులో ఒకడేమో కాపు ఉన్నాడు, ఇందులో ఒకడేమో రెడ్ ఉన్నాడు. మేమందరం హై స్టాండర్డ్స్ కలిగిన వాళ్ళం. తెంగరోడాడు వాళ్ళ ఇంటికాడ ఎట్టాడు, ఎందుకు పనికిరాని వాళ్ళ ఇంటికాడ. ఇక్కడేమో పేటలో ఎట్టాడు ఈ పనికిమాలినోడు. దీన్ని మనం ఎక్కడికి తీసుకెళ్దాం? ఆ ఊళ్ళోకి తీసుకెళ్ళిపోదాం అని మొత్తానికి ఇక్కడి నుంచి పెట్టి బేడా సర్దించి తీసుకెళ్ళిపోయాడండి. ఆడికి సాయిగాడండి ఆడి పేరు. నేనే పెట్టానండి ఆడికి ఏమని పేరు? సత్యవేదం అని నామకరణం చేశానండు. రే, నువ్వు సాయిగాడు కాదురా, నువ్వు సత్యవేదం అని నామకరణం చేసి నా బిడ్డలందరినీ అప్పగించి నేను వెళ్ళిపోయానండి. మళ్ళా నేను తిరిగి వచ్చేటప్పటికి 70కి ఇంకో 70 చేస్తాడు అనుకున్నానండి ఈ పనికిమాలినోడు. 70నే అసలు రూపురేఖలు లేకుండా 4 ముక్కలు చేసి వదిలిపెట్టేశాడండి. ఎన్ని ముక్కలండి? ఇన్ని మొక్కలు చేసేసినోడు లాస్ట్ అండ్ ఫైవ్గా సంఘాన్ని వదిలేసి వ్యాపారం మొదలెట్టాడండి. ఏం వ్యాపారం అది? ఏదో ఛానల్ వ్యాపారం పెట్టి ఆ ఛానల్లో ఎత్తనాడండి. ఎవరి కోసం? ఎవరి కోసం? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి కోసం. వారికి మాకు ఎటువంటి సంబంధం? హరి దుర్మార్గుడా, ఒక తండ్రికి పుట్టి ఆ తండ్రికి నాకు ఏం సంబంధం లేదంటే
మీ అమ్మ తేడా అయిపోద్దురా బిడ్డ, నీ పుట్టుకు తేడా అయిపోద్దురా కాదా? ఆ జ్ఞానం కూడా లేదండి వీళ్ళకి. వీళ్ళ పని ఏంటంటే ఏం బోధిస్తున్నాం, ఏం చెబుతున్నాం అన్నది కాదు వీళ్ళకి. భేదాలు కలిగించామా లేదా? ఈ బొడ్డోన్న బొడ్డాగాళ్ళు అందరూ అంటారండి, సుందర్రావు గారు తప్పు చెప్తున్నారండి. ఈ మధ్య చాలామంది ఉన్నారండి ఇలాంటి పిచ్చి కోతలు కోసే పిచ్చోళ్ళందరూ. ఒరే సుందర్రావు గారు, మీ నాన్న పేరెట్టి పిలుస్తావరా దరిద్రుడా? మీ నాన్న ఒకవేళ పేరెట్టి పిలిస్తే ఏమంటారు? చీ అంటారా నిన్ను. ఈడంటాడండి కొంతమంది దరిద్రులు, సుందర్రావు గారు ఈ మధ్య కొద్దిగా తేడాగా. ఒరే నువ్వు తేడా అయిపోయావు. ఆయనకేం అవసరం రా తేడాగా బోధించడానిక? ఆయన బోధ వల్లే మనందరి కళ్ళు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. ఆయన ఎందుకు తప్పు చెప్తాడు? నువ్వు తప్పుడోడివి. ఒకరోజు ప్రసన్నబాబు గారితో గణపవరంలోను తణుకులోను 2 ప్రదేశాల్లో, అక్కడ 3 రోజులు ఇక్కడ 3 రోజులు పెట్టానండి. ఆ 2 మీటింగులు యాడ్ పట్టుకొచ్చి, వీడు పనికిమాలినోడని నాకు తెలిసినా నేను కింద నుండి కారులో ఉండి నాతో ఉన్న ఒక తమ్ముడికి ఆ పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించాను. ఆడు అన్నాడండి, ఆ పెన్ డ్రైవ్ పట్టుకెళ్తే, సుందర్రావు గారికి సంబంధించినవి అయితే నేను టీవీలో ఏం చేయాలి చెప్పండి? పైకి వెళ్ళి ఆ దవడ ఈ దవడ వాయించేలా వద్దా? కానీ నేను మంచోడు గనక పని చేయలేదండి. వీళ్ళెవరంటున్నారండి? ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్ములను, ఒకడంటున్నాడంట మనం సువార్త ఏం చేయక్కర్లేదంట. అయ్యో మీరు అనవసరంగా వేనుకొనేసారు, నిద్ర నిప్పులు లేకుండా ప్రతి ఆదివారం సువార్తకి వెళ్ళిపోతున్నారు. చిచ్చి చిచ్చిచ్చి అలాగేం చెప్పలేదు దేవుడు. మనం దేవుడే ఆయన పనులన్నీ ఆయన చేసుకుంటాడు. ఎవరిని మార్చుకోవాలో వాళ్ళని మార్చుకుంటాడు, ఎవరిని సంఘానికి రప్పించాలో వాళ్ళని సంఘానికి రప్పించాడు. ఒరే నీకు వంట కూడా ఆయనే చేసి పెట్టేస్తాడు రా, నువ్వు చేసుకోకు. అలా కుదరదంట. ఈడు మాత్రం రోజు సంపాదనకి వెళ్ళిపోవాలంట, ఈడు ఈడు తెచ్చేసుకోవాలంట. దేవుడి పని మాత్రం ఈడి పని కూడా ఎవరు చేసేస్తారంట. ఎవడీడు? ఇలాంటోళ్ళందరినీ మీరు కనిపెట్టాలి, ఇలాంటోళ్ళందరినీ మీరు పట్టుకోవాలి. ఏమంటున్నాడు? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారంతో వెళ్ళని బోధేదైనా తప్పుడు బోధే. నిన్ను పంపాలి, అధికారం ఇచ్చి నిన్నేం చేయాలి? పంపాలి. మా అమ్ముంది, మా నాన్నున్నాడు, నేను ఇప్పుడు వేరే వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను వేరు కాపురం పెట్టేయాలనుకుంటున్నాను. ఎవరి అనుమతితో పెట్టాలి? అంతేనా? లేకపోతే ఒకే ఇంట్లో మనం ఉండడం కష్టం అవుతుందనుకో, అప్పుడు మా నాన్నే వస్తాడు నా దగ్గరికి. ఏమంటాడు? ఒరే పెద్దోడా, చిన్నోడు చెల్లి అందరూ ఇక్కడే ఉంటున్నారు కదరా, మీకు కాస్త కొత్తగా పెళ్ళయింది కదరా, కొంచెం మీకు కూడా బాగుండాలి కదా, కనుక మీరేం చేయండి, ఎందుకంటే పైన ఏదన్నా వేద్దామంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవురా, మనం చక్కగా పైన ఇంకో బిల్డింగ్ కట్టుకుని అంతా చక్కగా చేసుకునేంత వరకు నీ భార్యను తీసుకుని నువ్వేం చేయి, వేరుగా ఇళ్ళంటే బాగుంటుంది కదా. పోనీ లేదు, తండ్రికి ఆలోచన కలగట్లేదు, అప్పుడు కొడుకే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాడీ దగ్గరికి వెళ్ళాలి. డాడీ కొంచెం వీళ్ళందరి మధ్య మీ కోళ్ళు కొంచెం ఏమవుతుంది, ఇబ్బంది పడుతుంది డాడీ, కొంతకాలం దానికి తెలిసి వచ్చే వరకు ఏమండి మనం మన ఇంటికి వెళ్ళిపోదామండి అనేంతవరకు ఈ పిల్లని కాస్త నేను ఏం చేస్తాను డాడీ,
నేను అప్పుడప్పుడు వస్తాను డాడీ, సెలవులకు వస్తాను డాడీ, పండగలకు వస్తాను డాడీ, అన్నిటికీ నేను మీ దగ్గరికి వస్తాను డాడీ, మీరు కూడా నా దగ్గరికి రావాలి డాడీ, మీకు ఇష్టమైతేనే వెళ్తాను డాడీ, లేకపోతే నేను ఈ పని కూడా చెయ్యండి డాడీ అన్నాడు అనుకో, వెంటనే ఏమంటాడా నాన్న, ఊరుకోరా, నువ్వు నా కొడుకు కదేట్రా, అలా ఉందరా పరిస్థితి, అయితే కొడుక నువ్వేం చేయి. ఇప్పుడు తత్సంబంధాలు ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏమంటే నేను బాగా చెప్తున్నానండి, మీకు బాగా వినాలి. ఈ లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏం చేయాలి, వినాలి బాగా. ఎవడికో పులిహార గాడికి వాక్యం తెలుసు అనకండి, ఆడికి ఏం తెలియదు, అనామకుడు వాక్యంలాడు. మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చి కౌంటర్లు ఏం అక్కర్లేదు. నువ్వు ఫెయిల్ అయిపోయావని చెప్పడానికి ఈ ప్రసంగం ఒకటి చాలు. నువ్వు పశ్చాత్తాపడాలి తప్ప ఆడికి ఈడికి కౌంటర్ ఇచ్చే అంత రైట్ నీకు లేదు బిడ్డ. నువ్వు కౌంటర్ ఇచ్చినా నేను తీసుకోను అసలు, ఎందుకంటే నా దగ్గర తేలిపోయావు నువ్వు. నీకు బోధ రాదు, నొక్కి ఒక్కానించి చెప్తాను, నీకు బోధ రాదు. నాకొచ్చు. ఎందుకో తెలుసా, నేను తండ్రి దగ్గరుండి నేర్చుకుంటున్నాను గనుక, తండ్రి సంరక్షణలో ఉంటున్నాను గనుక. ఆ చిన్న కుమారుడు మళ్ళీ తన జీవితాన్ని బాగు చేసుకోవాలి అంటే, ఆడు తిన్నని మార్గాన్ని నడవాలంటే మళ్ళీ ఆడు ఎక్కడికి వచ్చి తీరాలి, తండ్రి దగ్గరకు వచ్చి తీరాలి. నీకు బోధ రావాలి అంటే మళ్ళీ తండ్రి పాదాల దగ్గరకు నువ్వు రావాలి. దీన్ని కాదని చెప్పురా, నువ్వు చెప్పింది తప్పురా అని చెప్పు. ఒరే నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో, నా మీద నువ్వు కిడ్డురా, నాకు చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను అస్సలన్నా, నాకు బాగా తెలుసు వాక్యం. నువ్వు బాగుపడాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలో తెలుసా, తండ్రి దగ్గరకు వచ్చి తీరాలి. తండ్రి నీకు తలంటుతాడురా ముందు, నీకు సవరం చేస్తాడురా ముందు, నీకు మొత్తం వాష్ అయిపోద్దురా, అప్పుడు నువ్వు గుమ్మాలోకి ఎంట్రీ అవ్వాలరా బిడ్డ. నాకు వాక్యం తెలుసు, నాకు నీకులాగా పౌరుషం చావా అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ మూసు కూర్చుంటేనే వాక్యం వస్తుంది. నువ్వు కులానికి చెందినవాడైతే ఆ రూట్లో వెళ్ళాలంటే నాకు ఉంది బ్యాక్గ్రౌండ్. నీ బ్యాక్గ్రౌండ్లో నా బ్యాక్గ్రౌండ్లు ఇక్కడేం పని అవర్రా బిడ్డ, అవన్నీ చెప్పుకుంటాకు బాగుంటాయి అంతే. ఏం చెప్పాడు ఇక్కడ, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారు, కలవరం. ఏమండి, మనమంటే వాక్యం తెలుసు గనుక, నేను మీకు వాక్యాన్ని నేర్పగలను గనుక, మిమ్మల్ని అది మీ పట్టుకోగలను గనుక చెప్పగలుగుతున్నానండి. చాలామంది చంచల మనస్కులుంటారు. ఎందుకు బోధ జాగ్రత్తగా చేయాలో తెలుసండి. ఇప్పుడు నేను చెబితే మీరు వింటారు. కొంతమందికి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఓ తమ్ముడు అంటున్నాడు, అనే నాకు అసలు తెలియదని ఆ సందర్భం అంటున్నాడు. అంటే ఇలాంటి దుర్మార్గులను పట్టించుకోనోళ్ళు కూడా, మరి నేను ఎందుకు పట్టించుకోవాల్సి వస్తుందంటే, చాలామంది బోధ ఏంటో తెలుసా, సంఘములో ఉన్న సభ్యులకి చక్కటి వాక్యం అందిస్తాడు దేవుడు నాతోటి. అందుకే నా టైటిల్స్ అన్నీ అలాగే ఉంటాయి. నేత్రాలతో నిత్యనాశనమా, ఐక్యతలో దాగి ఉన్న ఆశీర్వాదం, ఇవన్నీ సంఘములో ఉన్న సభ్యులకు. కనుక ఈ మాటలన్నీ ఏం చేస్తాయంటే, నటనకు శిక్ష నరకం. మరి అన్ని నటనలు ఉంటాయండి ఎవరి దగ్గర, మనిషి దగ్గర. మరి ఇవన్నీ మాట్లాడుతుంటే అవతలోడికి ఎలా ఉంటాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అన్ని తోటాలు ఎవడికే, రాధా మనోహర్ దాస్కే. అప్పుడు మీకు ఎలా ఉంటుంది, కింద కూర్చొని నాకు తప్పిట్లు కొట్టేస్తారనమాట. ఇప్పుడు నేత్రాలతో నిత్యనాశనం అంటే నీ కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళున్న ప్రతి వాడితోటి నేనేం చేస్తాను, మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు నీ కళ్ళన్నీ నా మీద ఏం చేస్తాయి కదా. అందుకు నాకు వాక్యం రాదంటాడు ఆ పనికి మల్లుడు. నాకు వచ్చో రాదో, నా తండ్రి దగ్గర నేను నేర్చుకుంటున్నానో లేదో, అది నా మనసుకు బాగా తెలుసు. ఏమన్నాడండి, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవేలాగు చేసి
నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. రే పిచ్చోడా, నీకు బోధ రాకపోతే రక్షించలేవురా, పాడు చేస్తావురా. ఎంత బాగా చెప్తున్నాడండి. తిమోతితోటి ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? తిమోతి, ఎలా పడితే అలా బోధ చేయకు నానా, నువ్వెవనస్తుడివి, నీకెన్నో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి లోపల, నువ్వు ఆవేశంతో ఊగిపోతూ ఉంటావు నీ యవనాన్ని బట్టి. యవనస్తులకు ఎక్కువేముంటుంది? తొందరపాటు నిర్ణయాలు. తమ్ముడు కూడా చిన్నోడు కదా. ఏ తమ్ముడు? మన ప్రసాద్ తమ్ముడు చిన్నోడు కదా, వయసు కూడా చిన్నది, నాకంటే మొత్తం అంతా ఊడిపోయింది అనుభవం. ఈ సేవలో ఈ 25 ఏళ్లుగా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి విషయంలో నాకు కొంచెం ఏమైంది? అనుభవం. తమ్ముడుకు అనుభవం లేక తొందరపాటుతనంతో తన ప్రసంగాలు పరలోకానికి తీసుకెళ్లే కంటే పాతాళానికి నడిపించేస్తున్నాయన్న సంగతి ఎరుగక బోధలు చేస్తున్నాడు తమ్ముడు. ఏమంటున్నాడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త. ఏది పడితే బోధకులారా, ఏది పడితే అది బోధించకండి. ఈ మధ్య ఉన్న ఒక పెద్ద జబ్బేంటో తెలుసా? నా ప్రసంగమే యూట్యూబ్లో ఎక్కువ మంది చూడాలి. ఒకడేమో వికీపీడియాలోంచి చెప్తాడు, ఒకడేమో ఆ పీడియాలోంచి చెప్తాడు. ఏ పీడియాలోంచి చెప్పకండి రా బాబు, దేంట్లోంచి చెప్పండి. తండ్రి గారు ఓ మాట చెప్పారు, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. నువ్వేదైనా దేంట్లోంచి చెప్పు, బైబిల్లోంచి చెప్పు. నీకు వ్యూస్ రావాలని చెప్పుకో, నువ్వు పాపులర్ అయిపోవాలని చెప్పుకో, నీకేదో జరిగిపోవాలి, నిన్నెక్కువ మంది పిలిచేయాలని చెప్పుకో. వీళ్ళు కూడా, జనాలు కూడా అలాగే ఉన్నారండి. మీటింగ్కి డేట్ అడగగానే ఏమని అడుగుతాడు తెలుసా? మంచి వాక్యం చెప్పండి అన్నవాడిని ఇప్పటికి నేను వినలేదండి, చూడలేదు అలాంటి. డేట్ అడగగానే టైటిల్ ఏమంటాడో తెలుసా? అనయ్య ఓ మంచి కొత్త టైటిల్ ఇయ్యనయ్య. ఏమివ్వాలట? ఆ కొత్త టైటిలే కొమ్ముంచిందనమాట. కొత్తది ఎందుకండి? ఆ వస్తేనే కదండి ఇంకో ఆ రాయాలి. ఆ రాకుండా ఇంకో ఆ రాయటానికి టీచర్కి పర్మిషను. ఎన్ని ప్రసంగాలు వచ్చండి ఇప్పటికి మీకు? వింటున్న ఇన్ని ప్రసంగాలలో ఎన్ని ప్రసంగాలు అమల్లో పెట్టారు? ఒక ప్రసంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకో ప్రసంగం చెయ్యాలి, ధర్మం. కానీ మనం ఏం చేస్తున్నామంటే చెవిటోళ్ళు శంఖం ఊదుకున్నట్టు ప్రతి ఆదివారం ఒక కొత్త టైటిల్. ఆదివారం పొద్దున్న లెగ్గానే మీరు కూడా చూసుకుంటారు, అన్నయ్య ఏం మాట్లాడతాడు ఇయ్యాలా, ఏం టైటిల్ ఎట్టాడు, మళ్ళీ అదే పాత ఇదా మనం చెప్పించాడు కదా, మళ్ళీ ఎట్టేసేటి మర్చిపోయి ఉంటాడు. పాద్దా దేవుని వాక్యం ఏది పాత కాదు. ఏదైనా నీ ఆత్మను సరిచేయాలి, నీ బ్రతుకును మార్చాలి. ఎంత జాగ్రత్త చెప్తున్నాడండి తిమోతికి. తిమోతి, నువ్వు యవనస్తుడుగా ఉన్నావు నాన్న, ఉడుకు రక్తం నాన్న, నీకు ఆవేశం వస్తుంది నాన్న, నీకేదో తొందరపాటు ఆలోచనలు కలిగేస్తాయి నాన్న, కనుక నువ్వేం చేయి, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు దేని గురించి జాగ్రత్త. అందుకే టైటిల్ పెట్టాను, ఏమని? బోధ విషయమై జాగ్రత్త. చెప్పేవాడు జాగ్రత్త, వినేవాడు జాగ్రత్త. చెప్పేవాడు జాగ్రత్తగా చెప్పకపోయినా, వినేవాడు విన్నది జాగ్రత్తగా చూచుకోకపోయినా, బోధ విషయంలో తప్పులు జరిగాయో ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. అందుకే తిమోతి, నీ మాటలు విన్నవాళ్ళు, అందులోకి ప్రేమను బట్టి మాటలు పనిచేస్తాయి తెలుసా. నా మీద ప్రేమ లేదనుకో, నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా పని చేయదు. నా మీద ప్రేమ ఉందనుకో, నేను సొల్లు చెప్పినా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏంటంటే, ముందు బోధకుల మీద ప్రేమ ఉంటుంది, తర్వాతే దేని మీద ప్రేమ? వాక్యం మీద ప్రేమ. ఈ ప్రేమను బట్టే వాక్యాలు వింటారు చాలామంది. ఈడు ప్రేమెంతన్నారు కదా అని ఈడు ఏది పడితే అది. తిమోతి, నీకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది నాయన, యవనస్తుడు కదా,
రూపవంతుడు కదా, నువ్వు స్టార్ లాగా ఉన్నావు కదా, నిన్ను చాలామంది ఆకర్షిస్తారు, నిన్ను చాలామంది కోరుకుంటారు. యంగ్ డైనమిక్ కదా. ఎవరు అందులోకి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు ఈయన? ఏమండి, జైశాలి గారి దగ్గర ట్రైనింగ్ అయినందుకే ఇలా ఉంటే బోధ. ప్రతోడు మాట్లాడతాడు ఏమని, ఏమండి మీరు సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నారు కదండి, మరి పౌలు గారి దగ్గర నేర్చుకుంటేనో? పౌలు గారి బోధ ఎలాంటిది? అపోస్తలుల బోధ, తొడగొట్టిన బోధ, చావుకు ఎదురెళ్ళిన బోధ. మరి అలాంటి ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన తిమోతి గారికి ఎంత ఆవేశం ఉంటుంది, కట్టలు తెగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఆ కట్టలు తెక్కకుండా కట్టలకి ఏమేస్తున్నాడు, కొట్లు వేస్తున్నాడు. ఎవరు? తిమోతి. నాయనా, ఏది పడితే చెప్పకూడక, ఎలా పడితే అలా ప్రసంగం చేయకూడక. నువ్వు ప్రసంగం చేసేటప్పుడు 1కి 2 సార్లు ఏం చేయి, బోధ విషయమై జాగ్రత్త తిమోతి. సంగమా, క్రైస్తవ సమాజమా, బోధకులను పోగేసుకున్నారు కదా మీకోసం. ఆ బోధకుడు జాగ్రత్తగా చెప్తున్నాడు ఆ వాక్యం. అది ఎవరు చూసుకోవాలి? నువ్వు ప్రేమించే బోధకుడు, నువ్వు ఇష్టపడే బోధకుడు వాక్యాన్ని ఎలా చెబుతున్నాడో చూసుకో. లేకపోతే గుడ్డోడికి గ్రుడ్డివాడు దారి చూపించినట్టు ఉంటుంది అనమాట. నరకంలోనంట ఒక విశ్వాసి కాలిపోతున్నాడంట. కాలిపోతుంటే అయ్యబాబోయ్ అంబాబోయ్ అంటున్నాడంటే వీడి నరకంలో. ఇలా వీడు కాలిపోతుంటే సడన్గా ఎవరు వచ్చారనుకుంటున్నారు అక్కడికి? పాస్టర్ గారు వచ్చాడంటే అంగి వేసుకుని అక్కడికి. పాస్టర్ గారు వచ్చేసేసరికి, పాస్టర్ గారు మీరెక్కడ ఉన్నారు ఏంటండి బాబా అన్నాడంట. ఒరే గట్టిగా అరవకరా బాబా, వెనకాల బిషప్ గారు వచ్చేస్తున్నాడంట. సంఘాన్ని స్థాపించినోడు పాతాళం పోయాడు, సంఘానికి వాక్యం బోధించినోడు పాతాళానికి పోయాడు, ఆ సంఘానికి విశ్వాసిగా ఉన్నోడు కూడా అదే చెప్పాడు అనమాట. గుడ్డివాడు గ్రుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరూ కలిసి ఎక్కడ పడిపోతారు. ఒరే కనుక ఏం చేయమంటున్నాడంటే తిమోతి తోటి, నాయనా తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, నేను చెప్పిన బోధలో నిలకడగా ఉండుము, నీవెలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని, తమ్ముడు నీ బోధ వినేవారిని నువ్వు రక్షించాలి అంటే బోధ విషయంలో కంగారు పడకూడదు తమ్ముడా. బోధ విషయంలో తప్పటడుగులు వేయకూడదు. కూర్చో, పరిశీలించు, పరిశోధించు, 1కి 4 సార్లు ఆలోచించు, మేలైనది చెప్పు. ఎవరికి? నోరు పారేసుకోకు, నోరు జారకు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, కాలు జారితే తీసుకోగలదు అంట. నోరు జారకూడదు బిడ్డ. అందులోకి దేవుని వాక్యం దగ్గర అస్సలు నోరు పారేసుకోకూడదు. దేవుడు చెప్పాడు, ఈ ప్రవచన గ్రంథములో వ్రాయబడిన మాటలలో దీంట్లోంచి ఒకటి తీసేకండి, ఒకటి దీనికి ఏం చేయకండి. ఎంతమంది అండి కలిపేస్తున్నారండి, తీసేస్తున్నారండి, ఎంత పరిస్థితికి వెళ్ళిపోతారండి వీళ్ళంతా. ఇంకో మంచి మాట, తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక 9వ వచనాన్ని చదువుకుందామండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలను ఏం చేస్తానని నేను ఇప్పుడు ఎదురాడకో. ఏం చెప్పిందో అది చెప్పటం. ఎదురు చెప్పకంటారు చూసారా? ఎదురు చెప్పటం అంటే ఏంటి? లేంది చెప్పటం. ఏమన్నాడండి? తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడనై ఉండవలెను. ఎదురాడు వారిని ఏం చేయాలి? ఖండించాలి. అసలు ప్రపంచంలో ఎవడు
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బ్రతికున్నంత కాలంలో ఎవ్వడో వాక్యాన్ని తప్పుగా బోధించడానికి వీలు. ఆడెంతటోడైనా ఆడి గుండెల్లో నిద్రపోతాం. ఎందుకో తెలుసా? నేను హెబ్రోన్ నుంచి వచ్చానండి. ఈరోజు నేను కష్టపడి దేవుని సేవ చేసుకోవలసిన అవసరం లేదండి. ఎక్కడుంటే నా మినిస్ట్రీ ఎలా ఉంటుందో తమ్ముడికి చూపించాను. వాళ్ళల్లో నాకు ఎంత గౌరవం ఉంటుందో తమ్ముడికి చూపించాను. బోలెడన్ని సేవలు అందించామండి. ఎవరికి? సంఘాలు కట్టాం, స్థలాలు కొనిచ్చాం. మొత్తం మా ఫ్యామిలీ అంతా, మా అమ్మమ్మ గారికి 90 సంతానం అయితే 90 కూడా ఇందులో ఉన్నారో తెలుసా? హెబ్రోన్లోనే ఉండేవారండి. ఆ 90కి ఆ లాస్ట్ను పుట్టినవాడిని, ఆఖరి కూతురుకు పుట్టినవాడిని నేను. ఆ 8 మందికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? వీడు చావు బతుకుల మధ్య మనకి వచ్చాడు గనుక వీడిని మనం అంతా కలిసి ఏం చేయాలి? దైవ సేవకుడుగా చెయ్యాలి. నా గురువు కర్ణాటకలో ఉంటాడు, నేను కర్ణాటకలో సేవ చేసేవాడిని. మా ప్రతిపాదన ఏంటో తెలుసా? అయ్యా జాన్ మోషే గారు, నా కొడుకుని ఎప్పటికైనా మీరేం చేయండి? సేవకుడిని చేయండి. చిన్నప్పుడు పంపేసిందండి. ఎంతో పరిచర్య చేశానండి. ఇప్పటికి నేను అక్కడ ఉండిపోతే ఈరోజు నాకు కొన్ని సంఘాలు నా ఆధ్వర్యంలో కారుకి ఈఎంఐ కట్టుకునే పరిస్థితి కాదండి. సొంత కారు ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటే. కానీ ఎందుకు వచ్చేసానో తెలుసా? ఒకవేళ ఆ బోధలో ఉంటే భాగ్యం ఉండొచ్చు, భోగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, 10 సంఘాలకి పెద్దోన్నై ఉండొచ్చు. కానీ ఏముండదో తెలుసా? పరలోకం ఉండదు. ఇంకో మాట చెప్పనా? నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బైబిల్ ట్రైనింగ్ చేశానండి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని చెన్నైలో, నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో. బ్రదర్ కే మల్లిక్ గారి దగ్గర నేను విద్యను అభ్యసించాను, బైబిల్ విద్య. నా మార్కులకు ముగ్ధుడైపోయి ఏమన్నాడో తెలుసా? 2000 సంవత్సరంలో నీకు నెలకి 10,000 ఇస్తాను. పిల్లలకి ఏం చెప్పు నువ్వు? నేను ఎప్పుడు చెప్పుకోలేదు నా కోసం. నేను నెలకెంత? 10,000. నువ్వు ఉండిపో, ఈ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో నువ్వేం చేయి? పాఠాలు చెప్పు. అప్పుడు మా అమ్మ ఏమందో తెలుసా? నీకు 10,000 ఇవ్వచ్చేమో కానీ నువ్వు ఒక్క ఆత్మను కూడా ఏం చేయలేవు దేవుడి కోసం. నిన్న 10,000 కోసం అయితే వ్యాపారమే చేయొద్దు నీ చేత. నిన్ను 10,000 కోసం కాదు అక్కడికి పంపింది. నేర్చుకుని వచ్చి ఏం చేయాలి? సేవ చేయాలి, కష్టపడాలి, బాధ అనుభవించాలని చెప్పిందండి. ఏ తల్లి అయినా ఏమంటది? మంచిది బావా, అక్కడే ట్రైనింగ్ అయ్యో, అక్కడే ఉద్యోగం ఇచ్చేస్తానన్న, 10,000 వచ్చేస్తా, 5,000 నువ్వు తీసుకుని 5,000 నాకు పంపేయి అన్నట్టు. అలా చెప్పలేదండి నా తల్లి. 10,000 ఇస్తే నువ్వు ఆత్మలను సంపాదించవు కదరా. నువ్వు చచ్చిపోతుంటే నీ కొరకు బ్రతుకుతాడని చెప్పాను కదా, రా. వచ్చానండి. అక్కడి నుంచి రాగానే వెతుకుతుంటే ఈ బోధ దొరికింది. ఈ బోధ కోసం అన్నీ వదిలేసాం. డబ్బు మీద ప్రేమ లేదు, సంపాదించుకోవాలని కోరిక లేదు, కానీ దేవుని కొరకు ఎన్నో కోర్చాలని కోరిక. మీ అందరిని పెద్ద బస్సు కొనేసి సువార్తకి తీసుకెళ్లాలని కోరిక. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో స్కూల్ బస్సు ఎలాగైతే వెళ్ళి అక్కడక్కడ అలా పికప్ చేసుకుంటుందో, నాకు ఎన్ని గ్రామాల నుంచి ప్రజలున్నారో అన్ని గ్రామాలకి ఏం వెళ్ళిపోవాలి? బస్సు వెళ్ళిపోయి తీసుకొచ్చేయాలనుకుంటానండి. మీ అందరికి ఇక్కడే వండి పెట్టేయాలనుకుంటానండి. కానీ నా తోక చిన్నదైపోయిందండి. నాకు శక్తి సరిపోవటం లేదండి. నాకున్న కోరికలు ఇవి తప్ప సంపాదించుకోవాలని కానీ కూడబెట్టాలని కానీ దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదండి. నాకు అన్నీ ఇచ్చాడు. ఇంకేం చేయాలి చెప్పండి? నేను చేస్తూ 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 ఆయన కోసం బ్రతికి మరణించటం తప్ప ఇంకా మరొక ఆలోచన మనకి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్నాడు ఏమని? తాను హితబోధ విషయమై జనులను ఏం చేయాలి? హెచ్చరించాలి. వాక్యాన్ని వింటున్న వారులారా, ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారో జాగ్రత్తగా చూడండి.
2 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, ఈ సంగతులు మీరు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకోండి. ఎవ్వడి బోధ వినకండి. ఒక్కొక్కడు అంటాడు, అలా వినాలి బ్రదర్, ఎవడేం చెప్తున్నాడో. నువ్వు అన్ని పనికిమాలిన మాటలు విన్నావు అనుకో బిడ్డ, నువ్వు పనికిమాలినోడు అయిపోతావు. ఎవడ బోధ వినకండి. నేను ఎవ్వరిదే విన్నండి. నేను ఎవ్వరిదే అసలు విన్నా. నా గురువు ఎవరో నేను ఒకటి నమ్మాను. ఆది అపోస్తలుల తరువాత ఆ బోధ జైశాలి గారే నేను వింటే ఆయనదే వింటానంతే. ఆయన దగ్గర ఉన్న వాళ్ళదే వింటానంతే. ఇంకా ఏ పనికి మాలినోడిది కూడా నేనేం చేయను, విన్నాం. ఎందుకంటే తొలగిపోయినోడు నాకేం చెప్తాడండి, కలిసి లేనోడు నాకేం చెప్తాడండి, ద్రాక్షావల్లిలో అంటుకట్టబడలేనోడు నాకేం చెప్తాడండి, ఇది చెప్తాడండి. ఏం చెప్తాడు? ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన ఎంతమంది. ఏమంటే వీళ్ళు బాప్తీసం ఇచ్చి రక్షించిన వాళ్ళు బహు తక్కువ మంది అండి. సుందర్రావు గారి దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు, సంఘంగా కూర్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది అండి. అవునండి. ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి, ఆ ఎలిగేషన్ చెప్పి, అవునండి. ఒకడిని సంఘానికి వెళ్లకుండా చేయాలంటే ప్రతి దౌర్భాగ్యుడి దగ్గర ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? బురజల్లడం. ఎవరి మీద? ఆయన గురించి మీకు తెలుసా, ఆవిడ గురించి మీకు తెలుసా? అప్పుడు వెంటనే అనాలి, నీ గురించి నీకు తెలుసా? నీకు తెలవకే అందరి గురించి చెబుతున్నావు నాకు. నిజమండి. మేము ఎప్పుడు ఎవడి మాట వినం, అంతే. మేము ఒకటే నమ్మాం, దాన్ని గట్టిగా పట్టాం. దాని వాళ్ళ కోసం వెళ్ళలేదు అక్కడికి, పేరు ప్రతిష్టల కోసం వెళ్ళలేదు అక్కడికి. మమ్మల్ని వాక్యం రక్షిస్తుందని తెలిసి వాళ్ళ దగ్గరికి దేనికోసం వెళ్ళామో తెలుసా? వాక్యం కోసం వెళ్ళాం. మాకు వాక్యమే కావాలి. ఈ వాక్యము నుండి మమ్మల్ని ఎవడో కూడా ఏం చేయలేడు, వేరు చేయలేడు. అసలు సమస్య లేదు. చాలా ప్రయత్నాలు చేశారు చాలామంది. ఒక ఆయన అయితే నన్ను అన్నాడు, ఏ అన్న నువ్వేం చెప్పలేవా, ఎందుకన్నా అక్కడ పని చేస్తావు? అక్కడ పని చేయట్లేదు, నేను దేవుని దగ్గర పని చేస్తున్నాను. నేను చాలామంది అక్కడ పని చేస్తున్నాను అనుకున్న ప్రతి ఓడు ఏమైపోతాడు, డ్రాప్ అయిపోతాడు. నేను దేవుడి దగ్గర పని చేస్తున్నాను అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. అందుకే అంటున్నారు అనమాట, ఏమని? ప్రియులారా, మీ ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును ఏం చేయకండి. ఇంకో మాట చెప్పనండి, మీ మనస్సు కూడా ఎటుబడితాడు తిరిగేసింది అనుకోండి, అది తప్పే. తెలుసా మీకు? మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అస్థిరులు అన్నాడు చూసారా బైబిల్లో? అస్థిరులు కూడా పరలోకం ఉండదు తెలుసా? ఎప్పుడు కూడా స్థిరమైన మనస్సు అన్నమాట. ఈ స్థిరమైన మనస్సులో బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఎన్నో వస్తాయి. నీ కుటుంబంలో ఉండవా? నీ భర్త వలన ఉండవా? నీ భార్య వలన ఉండవా? నీ కుమారుల వల్ల ఉండవా? నీ కుమార్తెల వల్ల ఉండవా? నీకైన వారి వల్ల ఉండవా బాధలు? పోగొట్టుకుంటున్నావా ఎవరినన్నా? దిగమింగుకుంటాం. మరి వాక్యానుసారంగా ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం? బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు స్థిరమైన మనసును విడిచిపెట్టేస్తున్నాం. స్థిరముగా ఉండాలి. ఇంకో మాట, 2వ యోహాను పత్రిక, అందులోనూ 1వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏమన్నారండి? క్రీస్తు బోధ యందు నిలిచియుండక. ఆ క్రీస్తు చెప్పిన బోధే ఏ బోధ? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ.
ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బోధిస్తుంది అపోస్తుల బోధ. ఆ బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవునిని అంగీకరింపనివాడు. ఎంత క్లియర్గా ఉందండి. నేనేమన్నా కథ చెప్తున్నానండి? కథలు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు అసలు. అపోస్తుల బోధను అంగీకరించండి. అపోస్తుల బోధ కాకుండా వేరే బోధ వైపు మీరు తిరిగిపోయారా? మరి అపోస్తుల బోధ ఎవడు చెప్పగలడు? నా మాట ఎవడ మాట్లాడగలడు? నా దగ్గర ఉన్నోడే నా మాట మాట్లాడతాడు, నా దగ్గర లేనోడు అపోస్తుల బోధలో ఉన్నవాడు అపోస్తుల బోధ చేస్తాడు. అపోస్తుల బోధ నుంచి వేరైపోయినోడు వేరుగా మాట్లాడతాడు. కనుక వేరైపోయినోళ్ళు మనకు అస్సలు వద్దు. వాళ్ళు కావాలి అంటే ఇంకో మాట చెప్తానండి. ఏమండి, ఫోటో దిగినంత మాత్రాన్న ఎవడో కలిసిపోయినట్టు మాత్రం కాదు. రాసుకోండి. బోధ విషయంలో కలిసి ఏదో వారి మనస్సుల మధ్య భేదాలు లేకుండా వాళ్ళు వీళ్ళు ఏమయ్యారు అది కాదు. అసలైందేంటి? బోధ. దేంట్లో కలిసి ఉండాలి? ఏదో శరీరపరంగా కలిసిపోయి నీ బోధ నువ్వు చేసేసుకో, నా బోధ నేను చేసేసుకో అంటే అలాగేం కుదరదు. సఖ్యత ఎక్కడుండాలో తెలుసా? బోధ దగ్గర ఉండాలి. ఎందుకంటే నిన్ను నన్ను కలిపింది ఇదే, అంతే కదా. వాక్యాన్ని బట్టి ఇక్కడ కూర్చున్నారా? ఈ వాక్యమే లేకపోతే మన ఎవరి మధ్య అసలు ఎవడ మధ్య బంధం లేదు, ఎవడ మధ్య సఖ్యత లేదు. మరి వాక్యంతో కలవాలి కదండి. వాక్యంతో కలవనంతసేపు ఎవడో కలిసినట్టు కానే కాదు. మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం. నా మాట అబద్ధమైతే ఒక మంచి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను. అది ఎక్కడ కలిసి ఉండటం ఏంటి? కలిసి ఉండటం ఏంటి? మాటలు. నా యందు మీరును. 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి. అంటే దేంతో కలిసి ఉండాలి? వాక్యంతో కలిసి ఉండటమే ముఖ్యమైన కలయిక. వాక్యంతో కలిసి లేకుండా ఉంటే అసలు కలవటమే కష్టం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని బాగా ఆలోచించండి. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక, తెసలోనికైలకు రాసిన మొదటిగా ముందు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉన్నావని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను? ఏం చేయొద్దు అంటున్నాడండి? సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. అలా సత్యానికి ఎవరైతే భిన్నమైన బోధ చేస్తారో వారెవ్వరి బోధ మీరు వినవలసిన అవసరత లేదు. మరి వీళ్ళందరూ పుట్టడానికి గల కారణం ఏంటి? ఏమండి, వీళ్ళందరూ పుట్టడానికి కారణం ఏంటి? ముందు అవేర్నెస్ ఎవరిలో రావాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా
అదనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటి? ఎంత గొంతు చించుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎంతమంది బోధకులు ఒరే హెబెలు రక్తం ఇదిరా, యేసు రక్తం ఇదిరా అని ఇన్ని మాటలు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? జనులు హితబోధను సహింపక. అది ఈ బోధలన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో మాట్లాడతలేదు. మీరు మిమ్మల్ని అంటే అస్సలు మీరు ఒప్పుకోరే, మిమ్మల్ని అంటే అస్సలు మీరు ఒప్పుకోరు. ఎరా నువ్వు బాగా చదువుతావా, మీ చెల్లి బాగా చదువుతుందా అన్నావు అనుకో, ఆడేమంటాడు? నేనే అంటాడు. ఒరే నీ మార్కులు తేరా అంటే ఆడు అన్నీ బోబు సున్నాలే. అయినా ఏమంటాడు? అసలు అయ్యి బాబోయ్ ఎంత ఇగో మనకి చిన్నప్పటి నుంచి. మనల్ని ఒకడు తప్పన్నా, మనల్ని ఒకడు ఇంకోటి ఏమన్నా అస్సలు మనం ఏమామో. ఇక్కడ అంటున్నాడు జనులు హితబోధను అంటే మంచి చెప్తే వీళ్ళకి నచ్చదు, రివర్స్ చెప్పాలి వీళ్ళకంతా. హెబెలు రక్తం కూడా ఏమైందంట? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒక్క మాట చదువుతారా? అది అలాగే ఉంచండి, అది అలాగే ఉంచండి. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు రక్తం నా అన్నయ్యని క్షమించు, తెలియక చేశాడు. జనాన్ని చూసి ఈ సడ్డిగాడు ఏదో చెప్తాడు అనుకుని జనం వచ్చారు. ఆ జనాన్ని చూసేటప్పటికి వీడికి ప్యాంటు తడిచిపోయి కంగారు ఎత్తిపోయి, కంగారులో అప్పుడప్పుడు ఏం చేస్తాం, తడబాటు మాటలో ఈడు తడబడిపోయాడు అనమాట. ఎంతకే వీడికి ప్రసంగం రాక వీడు తడబడిపోయి దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు అంటున్నాడు. ప్రొటెక్షనా నీ తలకాయ. బాధండి ఇదే. ఎవరిని పాడు చేస్తారండి మీరు అందరూనా? మీరు వేదికలు కట్టుకుని మీరు ప్రసంగాలు చెప్తూ ఎవరిని పాడు చేసేద్దామని. ఆత్మీయ జీవితం అది తెలవట్లేదా మీకు? ఎవరిని పాడు చేసేస్తారయ్యా మీరు? చదువుకోండి, బాగా నేర్చుకోండి. ఒక MBBS చేయాలంటే 5 ఏళ్ళు, మళ్ళీ స్పెషలైజేషన్ ఏదన్నా చేయాలంటే మళ్ళీ 3 ఏళ్ళు. నువ్వెన్నాళ్ళు చదివావు? నీ పరిశోధన ఏంటి? నీకు భయం లేదు అసలు? పెద్దోడిని పట్టుకుని ఆడు ఈడు అంటావు. సహజంగా తండ్రిని అనలేము ఆడు ఈడు అని. నీకు బుర్రలేదు ముందు అసలు. నేర్చుకో అయ్యా, చెప్పు, బాగా చెప్పు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించుకున్నాడు. కానీ సైతాన్ ఏజెంట్గా మారిపోకో. సైతాన్ గడు కొరకు ఆత్మలు సంపాదించుకు. నువ్వు దేవుడి కోసం ఆత్మలు సంపాదించు. ఏదో నీ దగ్గరికి 10 మంది వస్తున్నారని అది దేవుడు అనుకుంటున్నావేమో నువ్వు. సైతాన్ గాడు కూడా ఆడి ఏజెంట్లు పెట్టుకుంటాడండి అమ్మా, మీకు తెలియాలి అది. సైతాన్ కొరకు పనిచేయకయ్యా, దేవుడి కోసం పనిచేయి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, తనే స్వయంగా మాట్లాడుతున్నాడు. కయ్యను, నా దోష శిక్ష, నీ దోష శిక్ష అంటే దోషం అంటే తప్పు. నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడింది. బైబిల్ అయ్యా, ఎంతమందిని అమాయకులు చేసేస్తావా నువ్వు? మా పనులు వదులుకుని, మా సంపాదన వదులుకుని, సత్యవాక్యం దొరికిందని సత్యవాక్యం కొరకు ఇల్లు వాకిళ్ళు అన్నీ వదులుకొని వాక్యం వినడానికి పరుగులు 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 పెట్టి ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటే మేము మమ్మల్ని అందరినీ రెంగళప్పలు చేసేస్తావా నువ్వు? ఒక్క ప్రసంగంతో మేమేమైపోవాలి? మా జ్ఞానం ఏమైపోవాలి? ఎలా కనబడుతున్నావు నీకు? నా దోష శిక్ష, నేను తప్పు చేశాను. దోషం అంటే ఏంటి? తప్పు. నా దోషం, దానికి పడింది శిక్ష. తెలిగే కదా ఇది. ఏదనుకుంటున్నావా నోరు? మేము పడేసుకోలేము అనుకుంటున్నావా నోరు? మేము తొడగొట్టలేము అనుకుంటున్నావా నోరు? మా తండ్రి ఉన్నాడయ్యా, మేము గౌరవించాలి ఆయన్ని, మేము అణిగి మణిగి ఉండాలయ్యా. నా దోష శిక్ష,
ఒకసారి చంపేస్తే ఏమైపోద్దయ్యా? ఒకసారి చంపేస్తే అక్కడితోటి పోతాడు. రోజు చస్తూ బ్రతికే శిక్ష వేసాడు వాడికి. చచ్చిపోవాలని ఉంటుంది, కానీ చచ్చిపోకూడదు. ఎంత బాధో తెలుసా? బాగా చదువయ్యా, మేము బాగా నేర్చుకున్నామయ్యా, ప్లీజ్ అయ్యా నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నానయ్యా, నేను నువ్వంటే మాకేం కోపం కాదయ్యా. కొంతమంది పాతాళం పోతారయ్యా, అదయ్యా బాధ. నా దోష శిక్ష. 15వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వారికి ప్రతిదండన మరియు మరియు ఎవడైనను కయీనును కనుగొని అతని చంపకుండా ఇండునట్లు యెహోవా అతనికి గురుతు వేశాను. గుర్తేసాడంటే సేవ్ చేసాడని కాదు బిడ్డ. నీకు ఎలా అర్థమవుతుందా? కథని చెప్తే ఎతనాలకి ఇచ్చాడంట ఇంకొకటి నీలాంటోడే. ఇక్కడ మంచి విషయం చెప్తే నువ్వు దానికి రివర్స్ పోటేస్తున్నావు. మరి నిన్నేమనాలి అసలు మేము? ఆత్మ జీవితాలండి, ఆలోచించండి ప్లీజ్ అండి. మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చిన పరిస్థితులను దుర్వినియోగం చేయకండి ప్లీజ్. ఏమంటున్నాడండి? అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగున. నేను చంపకూడదు. ఇది ఎలా ఉంటుందంటే, భార్య మీద ఆడికి ఏదో ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఆడికి శుభ్రంగా మందు దాగి వస్తాడు. మందు దాగి వచ్చి ఏం చేస్తాడంటే సిగరెట్ వెలిగించి పెడతాడట. ఎక్కడ శుభ్రంగా అన్నీ అన్నం పెడతాడంట. అన్నం పెట్టి బెల్ట్ పెట్టుకుంటాడంట. ఇప్పుడు వీడు శుభ్రంగా సితగొడతా ఉంటాడంట రోజు. అప్పుడు ఆవిడ 2 చేతులు ఎత్తే ఏమంటారు తెలుసా? ఒరే దుర్మార్గుడా, ఒక్కసారి నన్ను ఏం చేయరా? అబ్బే నువ్వు అలా చచ్చిపోతే నాకు ఎలాగ ఆనందం. నువ్వు ఈ కురుపులతోటి ఈ దెబ్బలతోటి. ఇది సైకో అనమాట. శిక్ష వేసాడు, భయంకరమైన శిక్ష వేసాడు. ఎలాగా? ఆవిడ ఏదో విషయంలో ఆడికి ఏమనిపించింది? బాధ పెట్టింది. ఈ బాధకి ఇప్పుడు ప్రతిరోజు వాడు ఏం చేస్తున్నాడో అప్పుడు అంటది. తన తల్లితో మాట్లాడుతూ, తన బంధువులతో మాట్లాడుతూ, రోజు ఈ పనికి మాలిన నాకు ఏం చూపించేస్తున్నాడో? నరకం. ఒక మనిషే తన భార్య ఏదో విషయంలో వాడిని ఇబ్బంది పెడితే దానికి ప్రతిరోజు నరకం చూపించాలనే శిక్ష వేస్తాడే. అలానే అమ్మగారింటికి వెళ్ళిపోయిందనుకో అక్కడికి వెళ్ళిపోతాడంట వీడు. అలా అని చెల్లింటికి వెళ్ళిపోయిందనుకో అక్కడికి వెళ్ళిపోతాడంట వీడు. బాబోయ్ నువ్వు రాకే మా ఇంటికి, నువ్వు వెళ్ళిపోవే. ఇదే సీన్ ఇక్కడ. ఎవరు చేర్చుకోవడానికి లేదు ఇప్పుడు ఆ భార్యని. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో ఆళ్ళకి రౌండ్ వేసేస్తాడు. చెల్లింటికి వెళ్ళాడు అనుకో ఏళ్ళకి రౌండ్ వేసేస్తాడు. బంధువుల ఇంటికి వెళ్ళాడు అనుకో ఆళ్ళకి రౌండ్ వేసేస్తాడు. వీడికి దడా. కనుక అది గేట్ తీయగానే చెప్తారనమాట దానికి. ఏమని? ఏమే వెళ్ళిపోయేవో వాడు వచ్చేస్తాడే బాబు. అదేంటిది? వచ్చేస్తున్నాడంటే బండి ఎక్కించుకుని తీసుకెళ్తా కాదు, రౌండ్ వేసేస్తాడు వాళ్ళకి. అది ఘోరమా? నీకు అర్థం అవ్వాలి బిడ్డ. మేము నేర్చుకున్నాం. మేము ఏదో సైలెంట్గా ఉన్నామంటే మేము తుతాంబరంగాళ్ళని కాదురా బిడ్డ. మా రూల్ ఇది, మా గౌరవం ఇది. కానీ అన్నీ చూస్తూ ఉండలేం కదా. అప్పుడప్పుడు చిన్నదేం పడుతుంది. దాన్ని నువ్వేం చేయాలి? నువ్వు మాట్లాడేవు కనుక నువ్వే దాన్ని ఏం చేయాలి? సరి చేసేసుకోవాలి. అంతేగాని మళ్ళీ మా మీద ఎదురుదాడి కార్యక్రమం పెడితే దేవుడు ఎంటర్ అయిపోతాడు. అది మరి అంత సీన్ అవ్వకో. మళ్ళీ అంత పరిస్థితికి తెచ్చుకున్నావు అనుకో మరి మామూలుగా ఉండదు. ఎవ్వడో కూడా ఏం చేయకూడదంట కయ్యన్ని. ఆడు ప్రతిరోజు చస్తూ బ్రతకాలి. ఒక నీతిమంతుణ్ణి పట్టన పెట్టుకున్నాడాడు. నాకిష్టుణ్ణి పట్టన పెట్టుకున్నాడాడు. నా ఉద్దేశాన్ని తెలిసిన వాడిని పట్టన పెట్టుకున్నవాడు. నిష్కారణంగా ఒక పరిశుద్ధుణ్ణి ఏం చేశాడు? చంపాడు వాడు. ఏమిరా కారణం?
హేబెలును చంపడానికి కారణం ఏంటి? నిష్కారణం. మరి ఇయ్యాలా ఆడికి శిక్ష? అందుకే అన్నాడు, నాకు పడిన శిక్ష నేను భరించలేనంత. ఆ రక్తం ఏమని మొరపెట్టిందో తెలియదు. ఒకడంటాడు ఆడిది అదోలాంటి పరిశోధన, ఒకడంటాడు అసలు ఏమని మొరపెట్టిందో క్లారిటీ లేదంటున్నాడు. ఊరి నీకు లేదులా క్లారిటీ, నాకుంది. అది ఏమని మొదలుపెట్టిందో నేను చెప్పనా? నేను చెప్పక్కర్లేదు, నువ్వేం చేయకుండా నిన్ను కొట్టేశాను నేను. ఇప్పుడు నువ్వేమని బాధపడతావు? నువ్వు మంచోడు, ఒకరి మీద యుద్ధానికి వెళ్ళావు, ఒకరి జోలికి వెళ్ళావు, అలాంటి వాడిని ఒకడు కొట్టేశాడు, ఏమని బాధపడతాడు? నేనేం తప్పు చేశానని, నేనేమన్నానని, నేనేమన్నా అతని జోలికి వెళ్ళానా, అతనికి ఏమన్నా ఇబ్బంది, ఇదేనా మాట్లాడతాం? మరి ఇదేనా ఉంటుంది? హెబెలు రక్తం కూడా ఏమని మొరపెట్టింది అంటేరా బిడ్డ, సిట్టికన్నా చెప్పలేదనకరా, చెప్పిందిరా బాబా. ఏమని చెప్పిందంటే, తండ్రి నీకు అర్పణ ఇవ్వటం తప్ప, నీ ఇష్టాన్ని నెరవేర్చటం తప్ప, నీ ఉద్దేశాన్ని నేను సఫలీకృతం చేయటం తప్ప, నేను నీతిగా బ్రతకటం తప్ప, యథార్థంగా బ్రతకటం తప్ప, ఇలా నీ కోసం నేను బ్రతికినందుకే నాకు ఈ శిక్ష పడిందా అని అడిగింది. అప్పుడు బాధపడతాడా లేదా? మరి అలా మొదలుపెట్టేస్తే నేనెందుకు చచ్చిపోతున్నాను, నా అన్నెందుకు నా ప్రాణం తీశాడు, నీకు బలర్పించటమే నేను చేసిన తప్ప, నీ ఇష్టాన్ని నెరవేర్చటమే నేను చేసిన తప్ప, నన్నెందుకు ఇలా అర్ధాంతరంగా నా ప్రాణం వెళ్ళిపోతుంది అని మొరపెట్టింది. అప్పుడు వెంటనే యాక్షన్లోనికి దిగింది. ఎవరో ఆడప్పుడు చెప్తున్నాడు అనమాట, ఏమని, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత తప్పు చేశాను బాబు నేను, అసలు నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది బాబు, అసలు మా తమ్ముడు ప్రాణం నేనెందుకు తీయాలి బాబు అని బాధపడిపోతూ అంటున్నాడు అనమాట. నా దోష శిక్ష, నేను తప్పు చేశాను, నేను తప్పు చేసిన దానికి నాకేం పడింది? శిక్ష పడింది. శిక్ష పడడానికి కారణం అతని తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి దేవుడికి ఏం పెట్టింది? మొరా. అయ్యో, నిన్ను పూజించినందుక నేను చచ్చిపోయాను, నిన్ను ఆరాధించినందుక నేను చచ్చిపోయాను, నీతిగా బ్రతికినందుక నేను చచ్చిపోయాను, అయ్యో నా రక్తాన్ని ఇలా ఒలికించేశాడు అని బాధపడిందట, మొర పెట్టిందట. ఆ మొరకి ముగ్ధుడైన వాడు, ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వాడు వెంటనే యాక్షన్లోనికి ఏం చేశాడు? దిగి ఆయనకి వేటు పడిందనమాట. ఆ వేటు అతను భరించలేనంత గొప్పది. ఎంత క్లియర్గా ఉంటే, హెబెలు రక్తం శిక్షించమని కోరలేదంటావేంటి? అందుకే అతను దేశదిమ్మరైపోయాడు. యేసు రక్తం దగ్గర నుంచి క్షమించటం నేర్చుకున్నాయి ప్రతి ఆత్మ కూడా. చూస్తావా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. ఎవరెతను? స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. అతను మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలుకుతున్నప్పుడు అక్కడ ఒక గొప్ప క్యాండిడేట్ ఉన్నాడు అనమాట. ఎవరున్నారు అక్కడ? అవునా? అక్కడ ఎవరున్నారు? సౌలు. క్షమించమన్నాడు గనుకనే సౌలు గారికి ఎలాంటి శిక్ష లేదు. హెబెలు గారు శిక్ష కోరుకున్నాడు గనుకనే అన్న మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. స్టెఫెన్ గారు శిక్షనేం చేయలేదు, కోరుకోలేదు గనుక సౌలు గారు మీదకి ఏం రాలేదు?
శిక్ష రాలేదు. అర్థమైపోతుంది, క్లియర్గా ఉందా? వాక్యం బాగా ఉందా? మరి ఈయనెందుకు తప్పు చెప్తున్నాడు? తొందరపాటు. తిమోతితో చెప్పిన మాట, ఇతను బాగా 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 చదువుకోవాలి. ఇతను ఏం చెప్పాడు తిమోతికి? 1 తిమోతి 4:16, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త లేదన్నమాట ఇప్పుడు ఇతనికి. అందుకే బైబిల్లో లేనిది ఇతను చెప్పేస్తున్నాడు. వద్దు, మనకి జాగ్రత్త ఉంది. దేని విషయమై? బోధ విషయమై. దీన్ని తప్పుగా బోధించకూడదు, వక్రీకరించకూడదు, మన సొంత ఉద్దేశాలతో బోధను. ఎందుకంటే ఇలా చేస్తే కిందన మాట చెప్తాడు, నిన్నును నీ బోధ విను వారిని. బోధ జాగ్రత్తగా చేస్తే ఏం చేస్తావు? రక్షించుకుంటావు. బోధ తేడాగా చేస్తే అనేకమైన ఆత్మలను పాతాళానికి ఈ ప్రమాదం ఉంది. గనుక వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ బోధకుడు ఎలాంటోడు, కానీ వినేవాళ్ళు ఎలాంటోళ్ళట? ప్రజలు దురద జీవులు కలిగిన వారై. చూడండి, 2 తిమోతి 4:3, 2 తిమోతి 4:3, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై. అది వాళ్ళకి ఎలాంటి చెవులు ఉన్నాయంటే ప్రజలకి దురద లేని చెప్పాలి. వంద చెప్తే ఎండీడు, 100 చెప్పామనుకో ఇదేండో. తమ్లైన ఏమని ఉండాలి? జైశాలి గారికి కౌంటర్ అనగానే ఇంకా ఆ ఫేస్బుక్ మీద, ఆ యూట్యూబ్ మీదే కూర్చుంటాడు ఇప్పుడు. ఇప్పుడు మనం ఏమని పెట్టాం? బోధ విషయమై జాగ్రత్త అనగానే ఈడనుకుంటాడు పనికి మళ్ళినాడు, మాకు సూపర్గా తెలుసు బోధ గురించి, ఈడేం చెప్తాడు మాకు. మరి కాసేపట్లో జాన్ ప్రసాద్ గారు గురించి మీకెంతవరకు తెలియని అద్భుతమైన నిజాలు అన్నాడు అనుకో, ఇంకా అసలు లైవ్ ఆన్ అవ్వకుండానే 100 మంది లైన్లో ఉంటారు అక్కడ. ఎంత పిచ్చేంట్రా బాబా మీక? ఒకడు గురించి తెలుసుకోవటం నీకు అనవసరం. వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఎవడు చేసుకున్న పనిని బట్టి వాడికి ఫలితం. వాళ్ళ ఫలితాల్లో నువ్వేం చేయకు, ఏలెట్టకు. ఏలెడితే నా దాంట్లో కొంత నీకు, నీ దాంట్లో నేనెట్టాననుకో. మీకు విషయం తెలుసా? ఎవరి పాపం జోలికైనా వెళ్ళామనుకో, ఆడి పాపంలో కొంత మనకి ఇస్తాడట. అలా తీసుకున్న వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు. వద్దండి, మనకి ఏం పనండి? పాపాలు కడగాలంటే రక్తం కావాలండి. నువ్వేమన్నా ఇస్తావా? నీ వల్ల ఏమన్నా అవుద్దా? శ్యామ గారు నా పాపాలు క్షమించండి బాబయ్య అన్నా అనుకో, ఆయన పాపాలకే ఒకడు భిక్షెట్టాడు. ఈయన నా పాపాలు ఏం క్షమిస్తాడు? ఆయనే కాదు ఎవరైనా. పాపాల గురించి మాట్లాడుకుంటున్న మనం పాపాలు పోగొట్టగలమా? మరి నువ్వెందుకు మాట్లాడతావు? బోధ గురించి మాట్లాడు. ఆడు పాపం ఉంటే ఆడు చూసుకుంటాడు. ఎవడో పాపం చేసిన ఆడు పాపాల జోలుతో మనకు పని లేదు. కానీ బోధ సరిగ్గా లేకపోతే ఏం చేయమన్నాడు? తొక్క తీసి కూర్చోబెట్టమన్నాడు అనమాట. ఏం చేయాలి? కనుక మరి మనం చేయగలిగిన ప్రయత్నం చేశాం. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వింటారో వినరో నిర్ణయం ఎవరిదే? ప్రజలదే. ప్రజలే చైతన్యవంతులు అవ్వాలి. దుర్బోధ జోలికి ప్రజలు వెళ్ళకూడదు. కల్పనా కథల వైపు వెళ్ళకూడదు. కల్పనా కథల కోసమట జనులు తమ కొరకు బోధకుల్ని ఏం చేసుకుంటున్నారంట? వద్దండి బాబు, మీకు నచ్చిన బోధకుడొద్దు, మీరు మెచ్చిన బోధకుడొద్దు. దేవుడు చెప్పమన్న విషయాలు చెప్పే బోధకుడే నీకు. ఆ బోధకులు ఎక్కడున్నారో తెలుసా? కేవలం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోనే ఉన్నారు. వీళ్ళు మొక్కస్తుతి కొరకు వాక్యాన్ని చెప్పరు, ఫేమస్ కొరకు వాక్యాన్ని
చెప్పరు. డబ్బు కొరకు వాక్యాన్ని చెప్పరు. మీ ఆత్మలను రక్షించటం కొరకే వాక్యాన్ని, మీ ఆత్మలను రక్షించే బోధకులను పోగు చేసుకున్నారు. మీ ఆత్మలను పాతాళానికి తీసుకెళ్లే బోధకులను పోగు చేసుకున్నారు. నిర్ణయం మీదే.